హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే నేను మీకు పర్సనల్ లోన్కి మరియు క్రెడిట్ కార్డు లోన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చెప్తాను అనమాట. కొంతమందికి డౌట్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ లోన్ అప్లై చేస్తే బెటరా, పర్సనల్ లోన్ అప్లై చేస్తే బెటరా, పర్సనల్ లోన్కి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ లోన్కి అయితే ఇమీడియట్గా వస్తుంది, మరి దేనివల్ల బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అనే విషయం గురించి ఈ వీడియో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో చాలా చిన్నది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే వాటి యొక్క వ్యత్యాసం అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో వెంటనే మన ఛానల్కి ఫస్ట్ టైం వీచేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియోకి మీకు ఎక్కడైనా కానీ వీడియో మధ్యలో వీడియో నచ్చింది అనుకుంటే కనుక, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. వీడియోకి జస్ట్ 50 likes అనేది టార్గెట్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, చలో లెట్ us go to the topic. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ లోన్ అంటే ఏంటంటే మనకు పర్సనల్ రిక్వైర్మెంట్ పైన తీసుకున్నటువంటి అమౌంట్ అన్సెక్యూర్ లోన్ అంటారు అనమాట. క్రెడిట్ కార్డ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, అన్సెక్యూర్ లోన్ రెండు కూడా వాటికి ఎటువంటి కొలేటరల్ కానివ్వండి, ఎటువంటి ఆస్తి పత్రాలు కానీ మీరు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకు డైరెక్ట్గా మీకు లోన్ అనేది ఇస్తుంది అనమాట. మరి పర్సనల్ లోన్ పైన క్రెడిట్ కార్డ్ లోన్ పైన మధ్య ఉన్నటువంటి మేజర్ వ్యత్యాసం ఏంటంటే, పర్సనల్ లోన్ అనేది శాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే ఇస్తుంది. అంటే అట్ ప్రజెంట్ మీరు శాలరీ ఎర్న్ చేస్తుంటే మాత్రం మీరు పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ 3 months కానివ్వండి, 6 months కానివ్వండి మీకు పే స్లిప్స్ అనేది అవుతారు. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ అనేది మీకు దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే అట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నా చేయకపోయినా మీకు లోన్ అగైన్స్ ద క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఓవర్ అండ్ బియాండ్ ద క్రెడిట్ లిమిట్ కానీ విత్ ఇన్ ద క్రెడిట్ లిమిట్ కానివ్వండి ఈ లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. మరి పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి క్రెడిట్ కార్డ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మధ్య వ్యత్యాసం చూసుకున్నామంటే కనుక, పర్సనల్ లోన్తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ యొక్క లోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే లోన్ పే చేస్తున్నారో వాటికి వచ్చేసి పర్ మంత్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ పైనటువంటి ఇంట్రెస్ట్, పర్సనల్ లోన్ వచ్చేసి పర్ యానం. పర్సనల్ లోన్లో వచ్చేసి పర్ యానం 12%, 15% అని ఉంటుంది. బట్ ఇక్కడ క్రెడిట్ కార్డులో వచ్చేసి 1.5% పర్ మంత్, 1.3% పర్ మంత్ అని చెప్పేసి ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళేసి తీసేసుకుంటుంటారు. పర్ మంత్ 1.5 అంటే మీకు దాదాపు 18% పర్ యానం ఇంట్రెస్ట్ పడినట్టు. ఇది పర్ మంత్ ఎందుకు బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారంటే క్రెడిట్ కార్డ్ పైన ఇందులో కొన్ని లోన్స్ అనేది 6 months, 12 months, 24 months అలాగ ఉంటాయి. చాలా తక్కువ టెన్యూర్ అనేది ఇస్తారు. పర్సనల్ లోన్ అలా కాదు. పర్సనల్ లోన్ మీరు 5 years, 6 years, కొన్ని బ్యాంక్స్ 7 years వరకు కూడా మీకు ఎక్కువ టెన్యూర్ అనేది ఇస్తుంది. కాబట్టి పర్ యానం బేసిస్లో మీకు పర్సనల్ లోన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి పర్సనల్ లోన్లో మీరు పే చేసినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ పైన మీకు ఎటువంటి జిఎస్టీ లాంటివి ఏంటివి పడవు అనమాట. బట్ క్రెడిట్ కార్డ్ పైన మీరు ఏదైతే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారో వాటిపైన 18% జిఎస్టీ కూడా ఉంటుంది. సో ఆ జిఎస్టీ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అమౌంట్ పైన ఇక్కడ జిఎస్టీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా పర్సనల్ లోన్లో మీరు ఎప్పుడైనా కానీ మీరు ప్రీ క్లోజ్ చేయాలన్నా, పార్ట్ పేమెంట్ చేయాలన్నా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ క్రెడిట్ కార్డ్ లోన్లో మాత్రము మీకు ప్రీ క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ పైన సర్టెన్ పర్సెంటేజ్ 3% కానివ్వండి, 3.5 కానివ్వండి, 4% కానివ్వండి, 2% కానివ్వండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మీరు క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి లోన్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ 1 month తర్వాత కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అదే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పర్సనల్ లోన్లో 12 months తర్వాత, 24 months తర్వాత మాత్రం మీకు ప్రీ క్లోజర్ ఆప్షన్ ఉంటుంది. బట్ క్రెడిట్ కార్డ్ లోన్ పైన మీరు అప్లై చేసేటువంటి అమౌంట్ ఏదైనా కానీ ఆఫ్టర్ 1 month కానివ్వండి మీరు ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఆ ప్రీ క్లోజర్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసి అనమాట. మరి ఈ రెండింటి మధ్య ఏది బెస్ట్ అనుకుంటే కనుక మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు అట్ ప్రెజెంట్ సాలరీడ్ ఎంప్లాయీ అయితే కనుక బెటర్ గో విత్ ద పర్సనల్ లోన్. కొంతమంది పర్సనల్ లోన్ అప్లై చేసింది సార్ నాకు రిజెక్ట్ అయిపోయింది, బట్ ఈ క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ ఉంది అనుకుంటే కనుక క్రెడిట్ కార్డ్ పైన మీరు లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలంటే కనుక ప్రీ అప్రూవల్ ఉండాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా మీ పే స్లిప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసి పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ క్రెడిట్ కార్డ్ లోన్ అలా కాదు. క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ ఉండాలి అండ్ మీకు తగ్గటువంటి టెన్యూర్ అనేది ఉండాలి. వాటిని మాత్రమే చూస్ చేసుకోగలుగుతాము. ఇంకా ఇంట్రెస్ట్ విషయానికి వస్తే కనుక క్రెడిట్ కార్డ్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లోన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ని చేంజ్ చేయడానికి అవ్వదు. అది ఫ్లాట్ అనమాట. అందరికీ మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. క్రెడిట్ కార్డ్ పైన బార్గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. బట్ పర్సనల్ లోన్ పైన అలా కాదు. మీరు ఏదైతే లోన్ అప్లై చేస్తున్నారో మీరు ఆ ఇంట్రెస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అంటే కనుక మీరు మళ్ళీ ఎవరైతే మీకు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించవచ్చు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను రెడ్యూస్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి మీకు రెడ్యూస్ చేసి అయితే ఆఫర్ చేస్తారనమాట. బట్ క్రెడిట్ కార్డ్ లోన్ అలా కాదండి. క్రెడిట్ కార్డ్ పైన ఆల్రెడీ ఏదైతే ఉందో అది స్టాండర్డ్స్ అనమాట. ఆ లోన్ అమౌంట్ ఆ ఇంట్రెస్ట్కి మాత్రమే తీసుకోవాలి. మనం బార్గెన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా పోలిస్తే కనుక మీకు క్రెడిట్ కార్డు లోన్ బెటరా, పర్సనల్ లోన్ బెటరా అనేది మీ రిక్వైర్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. బట్ నేనైతే అట్ ప్రెసెంట్ సాలరీడ్ అయితే కనుక గో ఫర్ ద పర్సనల్ లోన్. లేదంటే కనుక నేను పర్సనల్ లోన్కి ఇప్పుడు ఎలిజిబిలిటీ కాదండి, నాకు శాలరీ స్లిప్ లేదు, నేను అట్ ప్రెసెంట్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను, బట్ నాకు క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు పైన ఆఫర్ ఉంది అనుకుంటే కనుక బెటర్ గో విత్ ద క్రెడిట్ కార్డ్ లోన్ అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.